ముఖ చిత్రంలో ఇతను ఉండటానికి అనర్హుడు అని కదా ప్రజలు తీర్మానం చేసింది. కాబట్టి ఆ తీర్మానాలు మీరు చెప్పినవన్నీ ఆ రోజు రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పారు? ఇంటింటికి తిరిగారు, గల్లీ గల్లీ తిరిగారు, మనిషి మనిషికి చెప్పారు, మేము మేము అధికారంలోకి వస్తే ఈ అరాచకాలన్నీ బయట పెడతాం, వీళ్ళని ఏదో చేస్తామని చెప్పని. 2 సంవత్సరాలు ఈ రోజుకి వచ్చే తలికి 2 సంవత్సరాల 1 నెల 1 రోజు అయింది అధికారంలోకి వచ్చి. అవును, మరి ఈ రోజు వరకు వాళ్ళు ఇందాక కీర్తనగా చెప్పినట్లు మీరు 164 స్థానాలు వచ్చిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని స్టేషన్ లో తీసుకెళ్లి మేమే ఏదో చేస్తామంటే మీరు చూస్తూ కూర్చుంటున్నారా? చెప్పండి. ఏం చేయాలి? కాదు మీరే సపోజ్ కాదు మీ చేతిలో అధికారం ఉంది అంకమ్మరావు గారు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్, ఏం చేస్తారు మీరు? దాన్ని చెప్తా నేను. ఏదైతే రాజశేఖర బాబు గారు లాంటి వ్యక్తిని పెట్టి మద్యం కుంభకోణాల్లో వాస్తవాలు బయటికి తీశామో, ఏదైతే తీసుకెళ్లి తిరుపతిలో జరిగినటువంటి నెయ్యికి సంబంధించిన విషయాలు బయటికి తీసుకొచ్చామో, ఇలాంటి వాటిని అన్నిటికీ అలాంటి సమర్థులైన వాళ్ళని పెట్టి అసమర్థుల్ని ఇంటికాడ కూర్చోబెట్టి అవసరమైతే గ్రూప్ 1 గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించి సమర్థుల్ని బాధ్యతగా పెట్టి అవినీతి పరులు దోపిడీకి సహకరించిన వాళ్ళు ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా ఇంటికాడ కూర్చోబెట్టి ఈ ప్రజలకి న్యాయం చేసి ఆ రోజు ఎవరైతే తప్పు చేశారో తక్షణం ఇతను నా పేరుని నాని బియ్యంలో దొరికాడు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బియ్యంలో దొరికాడు, మరి మిగిలిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్క అంశాల్లో దొరుకుతా ఉన్నారు. మరి వాళ్ళకి సంబంధించినంత వరకు వాళ్ళని ఈ రోజు వరకు కూడా ఎందుకు వదిలేస్తున్నాం? సో వాళ్ళు బయట స్వేచ్ఛగా ఎందుకు తిరుగుతున్నారు అనేది మీ ప్రశ్న. ఎందుకు తిరుగుతున్నారు? ఎట్టి పరిస్థితుల్లో నేనైతే ఎట్టి పరిస్థితుల్లో తిరగనీను. చట్ట ప్రకారం, న్యాయం ప్రకారం, ధర్మం ప్రకారం ముందుకు తీసుకెళ్లే అవకాశం వీళ్ళకు ఉంది. ఈ రోజు 164 స్థానాలు వచ్చిన తర్వాత 11 స్థానాల గురించి ఎవరు మాట్లాడాలా? దాని గురించి ఎందుకు మాట్లాడాలా? అసలు ఆ వ్యక్తి గురించి ఎందుకు మాట్లాడాలా? అతను కూడా అదే తప్పు చేశాడు ఋషి గారు, అతను కూడా అదే తప్పు చేశాడు. ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు గారిని నిందిస్తూ, కుటుంబాన్ని నిందిస్తూ, పవన్ కళ్యాణ్ నిందిస్తూ రకరకాలుగా మాట్లాడాడు కదా. అట్లా కాదు అంకమ్మరావు గారు, అట్లా అసెంబ్లీలో అసభ్యంగా మాట్లాడుతూ కుటుంబ సభ్యుల మీద ఎలా పడితే అలా మాట్లాడితే అతను పోల్చనేకూడదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఒక ఎంపీ ఎమ్మెల్యే అసెంబ్లీలోకి వచ్చి చొక్కా పైకి లేపి చూపించాడు ఈపు మీద పడ్డ వార్తల గురించి. ఒక ఎమ్మెల్యే ఈపు మీద పడ్డ వార్తల గురించి అసెంబ్లీలో చూపించాడు. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క శక్తి. అది ఏమైంది ఈ రోజు? ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన ఇంత అనుభవం ఉంది కదా చంద్రబాబు నాయుడు గారికి, 4వ ముఖ్యమంత్రి, రాజకీయ అనుభవం. ముఖ్యమంత్రి అనే పదవి ఈ రోజు రాష్ట్రం కోసం అనుకోవాలి అంతే, ఎందుకంటే ప్రధానమంత్రి పదవి వచ్చినప్పుడే ఆయన పెద్దగా దాన్ని తీసుకోలేదు. సో ఆయనకి ఐ థింక్ జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎలా కట్టడి చేయాలి, ఎలా ఎదుర్కోవాలి, అదేంటి రాష్ట్ర ప్రయోజనం కోసం అని ఆయనకన్నా ఇంకొకరికి ఎక్కువ తెలుస్తుందని నేను అనుకోను. కాకపోతే దేనికైనా ఒక ప్రోటోకాల్, ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ చాలా అంశాలు ఉన్నాయి, మీకు తెలియదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే అతను 13-12 ఏళ్ళుగా బెయిల్ మీద ఉండి కూడా ఇంకా ఎందుకు అతను అప్పుడే ముఖ్యమంత్రి అయ్యి ఇప్పుడు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నాడు, ప్రతిపక్ష హోదా లేకపోయినా, ఇవన్నీ చాలా ఉన్నాయి. బట్ ఎనీవే ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే ప్రజలు ఈ కుట్రలను అర్థం చేసుకోవాలి. బహుశా ఆ ప్రయత్నమే ప్రభుత్వం తరపు నుంచి చెప్తున్నారు అనుకుంటా. చూద్దాం ఏ రకంగా ముందుకెళ్తారు అనేది. బట్ మీలాంటి వాళ్ళు క్వశ్చన్ చేయొచ్చు, దానికి సాహెబ్ గారు లాంటి వాళ్ళు సమాధానం చెప్తారు, లేకపోతే ప్రభుత్వం సమాధానం చెప్తారు. లేదు ఋషి గారు, ప్రజలకు ఏమి తెలియకుండానే 164 స్థానాలు ఇచ్చారు. ఎందుకు అసలు ప్రజలకేం తెలియదు అనుకుంటే, తెలియదు అనుకున్న వాళ్ళు అజ్ఞానంలో ఉన్నట్లు లెక్క. అది ప్రజలను నిందించొద్దు. సాహెబ్ గారు ఏమని చెప్తారా? 30 సెకండ్స్. 30 సెకండ్స్ సాహెబ్ గారు. నేను రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యే విధంగా ఒక చిన్న అంశం చెబుతానండి. మనం ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు మన ఇంటి పక్కన పనికిమాలినోడు ఒకడు ఉంటాడు, రోజు తగు చేస్తా ఉంటాడు, ఇష్యూ చేస్తా ఉంటాడు. ఆ తగులతో పెట్టుకుంటే ఆ ఇల్లు అవదండి అంకమ్మరావు గారు. మీరు ఆలోచించాలి. పెద్దలు విఘ్నులు కొన్ని అంశాలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు చట్టబద్ధంగా వెళ్తూ ఉంటాం. ఇప్పుడు పనికిమాలినోడు రాక్షస క్రీడలు ఆడేవాడు, వాడు గొప్పగా కనిపించవచ్చు కొన్ని అంశాలు. కానీ రాక్షసుడిని ఎప్పుడు రాక్షసుడు అంటారు, ప్రజలు అవన్నీ గమనించబట్టే కదా కూటమి ప్రభుత్వానికి ప్రజాదరణ. అంటే అలా కాదు, ఇప్పుడు వాళ్లే హీరోలు అని చెప్తున్నారు కదా. మొన్న సజ్జల గారు ఏమంటారు, డిస్ట్రక్షన్ చేసేవాడే హీరోట. మన అంబటరాంబాబు ఏమంటాడు, రాముడు కాదు రావణుడే హీరో మేము అంటే మారిపోయింది. మీకు పారాడైమ్ షిఫ్ట్ అంటారు దీన్ని. అప్పటి నుంచి అప్పటికి ఇప్పటికి మొత్తం మారిపోయింది కదా. ఏమండి, ప్రజలు వాళ్ళని చీకొడుతున్నారు, అయినా కానీ అదే మోసధోరణితో వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రజలు చాలా విఘ్నులండి, వీళ్ళందరూ ఉంటారు. చూద్దాం ఎలా ముందుకెళ్తుంది. కుట్రలు చేసే గొడ్డలి పార్టీ మీద ఇప్పుడు వాళ్ళు ఈ గొడ్డల్ని కూడా మార్చేసుకున్నారు కదా. మాది పరశురాముడు గొడ్డలని మొదలు పెట్టారు.
సో నేను చెబుతున్నా కదా సార్, ఇన్నైనా మాట్లాడతారు వాళ్ళు. పరశురాముల గొడవలో లేకపోతే రాక్షసుల గొడవలో ప్రజలు తెలియబట్టే కదా మొన్న వాళ్ళే మళ్ళీ